అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోన్న అమెరికాలోని తెలుగు సంఘమే ఆప్తా తాజాగా స్టెమ్ సెల్ డోనార్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను స్టార్ట్ చేసింది. దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజల నుంచి స్టెమ్ సెల్ దాతాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఆప్తా. ప్రతి ఏటా కూడా అమెరికాలోనే సుమారు 15,000 మంది రక్త క్యాన్సర్ అలాగే లుకేమియా వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడి సరైన స్టెమ్ సెల్ దాతల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే దక్షిణాసియాకు చెందిన రోగులకు సరిపోయే దాతలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆప్తా ముందుకొచ్చింది. అమెరికాలో 8,000కు పైగా ఆప్తా కుటుంబాలు ఉన్నందున ఈ సేవను ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని ఆప్తా ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. ఇంతకీ స్టెమ్ సెల్ అంటే ఏంటి? స్టెమ్ సెల్ డొనేషన్ ప్రాధాన్యత ఏంటి? స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవసరం? ఎవరికి అవసరం? ఈ అంశాలపై ఇవాల్టి స్పెషల్ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు ఆప్తా ప్రెసిడెంట్ మధు ఉల్లి గారు, అలాగే అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శశి కుప్పాల గారు. నమస్తే మధు గారు అండ్ నమస్తే శశి గారు. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా మధు గారు, ఈ స్టెమ్ సెల్ డొనేషన్ డ్రైవ్ని ఆప్తా ఇంత సీరియస్గా టేకప్ చేయడానికి గల కారణం ఏంటి? నమస్కారం రవి గారు, అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మధు ఉల్లి. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనేది 2008లో స్టార్ట్ అయిందండి. సో వీ హావ్ బీన్ సర్వింగ్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ హియర్. సేమ్ టైం ఇండియాలో కూడా రకరకాల సర్వీసెస్ చేయడం జరుగుతూ ఉంది. సో 2008 నుంచి మేము ఆ పరిస్థితులకి, ఆ సమాజంలో ఎటువంటి సేవలు అయితే కావాలో గుర్తించి వాటికి అనుగుణంగా సర్వీసెస్ తీసుకురావడం జరిగింది. అలాగే 2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11-12 మంది విద్యార్థులకు కూడా ఈ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటం దాదాపుగా ఇప్పటికి 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అమెరికా సమాజంలో ఈ బ్లడ్ డ్రైవ్స్, బ్లడ్ డొనేషన్ చాలా అవసరం అనేసి గత 15 సంవత్సరాలుగా మా దగ్గర ఉన్న దాదాపు 15-16 రాష్ట్రాల్లో అమెరికాలో బ్లడ్ డ్రైవ్స్ కూడా నిర్వహించామండి. కానీ ఈ మధ్య మేము గుర్తించింది ఏంటంటే సమాజంలో ఈ స్టెమ్ సెల్ ప్రాధాన్యత కూడా చాలా ఉందండి. ఎందుకంటే అమెరికాలో దాదాపు 15,000 మందికి ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టుగా ఈ లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్ వాటికి ట్రీట్మెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఈ స్టెమ్ సెల్ డోనర్ దొరకటం అండి. అది చాలా రేర్ మ్యాచింగ్ ఉంటుంది. సో దానికోసం మాకున్న 8,000 కుటుంబాలు, అంటే దాదాపు 15-16,000 మంది సభ్యుల వాళ్ళందరినీ ఈ స్టెమ్ సెల్ డోనర్ గా రిజిస్టర్ చేయించి DKMS అనే సంస్థతోటి మేము కొలాబరేట్ అవ్వడం జరిగింది. DKMS అంటే ఓ జర్మన్ బేస్డ్ ఈ స్టెమ్ సెల్ ని స్టోర్ చేసే బ్యాంక్ అనమాట. సో దాంతో మేము కొలాబరేట్ అయ్యి మా మెంబర్స్ అందరినీ మేము రిజిస్టర్ చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాము. సో దీంట్లో డాక్టర్ శశి కుప్పాల గారు వచ్చేసేసి మా ఆప్తా మెడికల్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ దానికి చైర్ గా ఉండేవారు. ఇప్పుడు వచ్చేసి ఈ స్టెమ్ సెల్ ఈ కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈజ్ చైరింగ్ దట్ ప్రోగ్రామ్ అండి. ఈ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ పాపులర్ నేమటాలజిస్ట్ ఇన్ అమెరికా అండి. అలాగే మా కోర్ మెంబర్ కూడా. ఆయన సహాయక సహకారాలతోటి తనకున్న నాలెడ్జ్ ని వినియోగించుకుంటా ఈ కార్యక్రమాన్ని, ఈ అవేర్నెస్ సెషన్స్ ని అమెరికాలో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం. అలాగే ఇండియాకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నామండి. సో నాతో పాటు శశి గారు ఉన్నారు. ఇంకా ఎనీ టెక్నికల్ థింగ్స్ హీ విల్ బి గివింగ్ ద ఆన్సర్స్ అండి. ఓకే, ఖచ్చితంగా మధు గారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆప్తా ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ రక్తదాన శిబిరాలను కూడా మీరు చాలా కండక్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ స్టెమ్ సెల్ డొనేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతాను. శశి కుప్పాల గారు, డాక్టర్ శశి కుప్పాల గారు, స్టెమ్ సెల్ థెరపీ అంటే చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. అసలు స్టెమ్ సెల్ అంటే ఏంటండి? నమస్తే రవి గారు, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలండి. తెలుగులో చెప్పాలంటే మూల కణాలు అంటారు. వాటి స్పెషాలిటీ ఏంటంటే అవి దేశంలో మన బాడీలో ఉన్న ఏ రకమైన సెల్స్ కైనా అవి ట్రాన్స్ఫర్మ్ అవ్వగలవు. ఇప్పుడు నర్వ్ సెల్స్ ఉంటాయి, స్కిన్ సెల్స్ ఉంటాయి, లేదా ఇంటెస్టైన్ సెల్స్ ఉంటాయి, బోన్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అవి ఏ రకమైన సెల్ లాగైనా మారగలవు. అది వాటి స్పెషాలిటీ, అవి వాటి ఇంపార్టెన్స్. రైట్. అసలు ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవసరం, ఎవరికి అవసరం? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి కొన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయండి. లుకేమియాలు,
లేదా లింఫోమాలు, లేదా మైలోఫైబ్రోసిస్లు, అలా కొన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయి. అలా కాకుండా మన ఇండియన్ కాంటెక్స్ట్ లో థాలసీమియా ఉంటది. ఒక రకమైన రక్తానికి సంబంధించిన జబ్బు అనమాట. అది అనీమియా టైప్ ఆఫ్ జబ్బు. అది మోస్ట్లీ నార్త్ ఇండియాలో కొంచెం కామన్ ఉంటుంది, సౌత్ ఇండియా కంటే కూడా. అది చాలా ప్రివిలెంట్ అది నార్త్ ఇండియాలో. సో ఇట్లా ఈ థాలసీమియాలకు కానీ లేదా కొన్ని రకాల క్యాన్సర్లకు కానీ ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఒక రకమైన ట్రీట్మెంట్ అన్నమాట. అంటే మామూలుగా క్యాన్సర్లకి మనకి కీమోథెరపీ అంటారు, రేడియోథెరపీ అంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏది కూడా వర్క్ చేయకపోతే అప్పుడు స్టెమ్ సెల్స్ అవసరం అవుతుంది క్యాన్సర్స్ కి. థాలసీమియాకి వచ్చే వరకు స్టెమ్ సెల్స్ తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు వాళ్ళకి పాపం. అండ్ ఇంకొకటి, ఈ శాంపుల్ ఎలా తీసుకుంటారండి ఈ స్టెమ్ సో సెల్? స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే అండి, ఒక అందరికి అన్నిటికంటే చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే స్టెమ్ సెల్స్ అనేది బోన్ లోకి వెళ్ళి బోన్ మ్యారో నుంచి తీస్తారు అనేది ఒక పెద్ద అపోహ. అది ఒకప్పుడు చేసేవాళ్ళు. స్టెమ్ సెల్స్ చేయటం అంటే ఈ కాలంలో ఏంటంటే ఓన్లీ బ్లడ్ ఇచ్చినట్లు అన్నమాట. మన చేతిలోకి ఒక చిన్న నీడిల్ పెడతారు, నీడిల్లోంచి మన బ్లడ్ డొనేషన్ చేసినట్లే నిజానికి. కదా చాలా శాంపిల్ ఎలా తీసుకుంటారు? ఏమండి శాంపిల్ ఎలా తీసుకుంటారు అంటున్నారు, ఈ డొనేషన్ చేసే శాంపిల్ అంటే డొనేట్ చేసేటప్పుడు ఒక నీడిల్ పెడతారు చేతిలో కానీ కాల్లో కానీ పెట్టి బ్లడ్ తీస్తారు. బ్లడ్ తీసి దాన్ని ఒక మెషిన్ లోంచి పంపిస్తారు. మెషిన్ లోంచి పంపిస్తే అది ఏమవుతుందంటే అది ఓన్లీ స్టెమ్ సెల్స్ అని పక్క తీసుకుంటుంది. తీసుకొని మిగిలిన సెల్స్ అన్ని కూడా, అంటే మన రెడ్ సెల్స్, వైట్ సెల్స్, మిగిలిన బ్లడ్ లో ఉండే ప్రోటీన్ కానీ మిగిలిన బ్లడ్ కానీ అంతా కూడా మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోతుంది. సో ద డోనర్ ఈజ్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ స్టెమ్ సెల్స్. అండ్ ఆ బాడీ ఏంటంటే తన ఆరోగ్యకరమైన ఒక హెల్తీ బాడీ ఉంటే, ఒక హెల్తీ పర్సన్ ఉంటే ఆ స్టెమ్ సెల్స్ వెంటనే రీజనరేట్ చేయగలరు. సో ఎసెన్షియల్ గా బ్లడ్ డొనేషన్ కంటే కూడా ఇది ఇంకా ఈజీ ప్రాసెస్, అసలు బాధ లేని ప్రాసెస్. రైట్. ఎవరైనా ఈ స్టెమ్ సెల్స్ దానం చేయాలి అనుకునేవారు ముందుగా అంటే మ్యాచ్ అవ్వాలి కదండి. ఆ మ్యాచ్ అవ్వాలి అంటే ముందుగా అంటే ఈ స్టెమ్ సెల్స్ ఇతనికి మ్యాచ్ అవుతాయి అని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఎస్, మ్యాచింగ్ ఈజ్ అ డిఫరెంట్ ప్రాసెస్ అండి. నేను ఇందాక డొనేషన్ గురించి చెప్పాను. మ్యాచింగ్ ఏంటంటే యూజువల్ గా అది 2 స్టెప్ ప్రాసెస్ అండి. స్టెప్ 1 లో అంటే ఎవ్రీ కంట్రీ, ప్రతి దేశంలో కూడా ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ మాకు అమెరికాలో DKMS అని ఉంది, లేదా NMDP అని ఉంది. ఇప్పుడు మన ఆప్తా ఇక్కడ అమెరికాలో DKMS తోటి కలిసి వెళ్తున్నాము. అదే ఇండియాలో దాత్రి అని ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ ఉంది. దాత్రి అంటే మన దాత లాగా అనమాట. దాత్రి, DATRI. ఆ దాత్రి అనేది ఇండియాలో ఉన్నట్లు అన్ని బ్యాంకుల కంటే కూడా పెద్ద బ్యాంక్. DKMS కూడా ఉంది ఇండియాలో, కానీ అన్నిటికంటే కూడా దాత్రి అనేది మన భారతదేశంకి సంబంధించిన బ్యాంక్ అది. సో ఎవరన్నా డొనేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతోటి రిజిస్టర్ అవ్వాలి. అదే ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఒక చిన్న పేపర్ వర్క్ ఒకటి ఉంటుంది. ఆ పేపర్ వర్క్ ఫిల్అప్ చేయాలి. ఏంటి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు ఇవన్నీ ఇచ్చి ముందు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఒక చీక్ స్వాబ్ తీస్తారు. అంటే ఒక చిన్న స్వాబ్ తీసుకొని మన చీక్స్ దగ్గర, మన లోపల దవడ లోపల దాని నుంచి సెల్స్ తీస్తారు. నొప్పి ఏమీ ఉండదు. అది తీసుకొని వాళ్ళు దాన్ని ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్కి పంపిస్తే అక్కడ వాళ్ళు దాన్ని, మన బ్లడ్ టైప్ ఉంటుంది కదా, అలాగే స్టెమ్ సెల్స్ కి వేరే రకమైన టైపింగ్ ఉంటుంది. దాన్ని HLA టైపింగ్ అంటారు. మన బ్లడ్ లో అయితే ఏ టైపు, బి టైపు, ఓ టైపు ఎలా ఉన్నాయో దానికి స్టెమ్ సెల్స్ సంబంధించి HLA టైపింగ్ అనమాట. దానికి బ్లడ్ అవసరం లేదు. ఇట్లా చీక్ స్వాబ్ నుంచే వాళ్ళు HLA టైపింగ్ చేసుకుంటారు. చేసుకుని దాన్ని వాళ్ళు వాళ్ళ బ్యాంక్ లో డేటాబేస్ లో వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ కి అవసరం అయితే అప్పుడు ఈ డేటా బ్యాంక్ వాళ్ళు రన్ చేస్తారు. ఈ ఉన్న రిజిస్టర్ అయిన డోనర్స్ అందరితో రన్ చేసి ఎవరైనా మ్యాచ్ అయితే అప్పుడు ఆ డోనర్ ని కాంటాక్ట్ చేస్తారు. ఇట్లా మ్యాచ్ అయ్యారు, మీరు ఏమైనా డొనేట్ చేస్తారా అంటే ఎవరైనా డొనేట్ చేయొచ్చా శశి గారు? అంటే ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? ఎవరైనా డొనేట్? ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 18 ఏళ్ళు అండి. ప్రతి స్టెమ్ సెల్ బ్యాంక్ కి అప్పర్ ఏజ్ లిమిట్ మారుతుంటుంది. మనకు దాత్రి అయితే 50 ఏళ్ళు, మాకు ఇక్కడ DKMS అయితే 55 ఏళ్ళు. సో మొన్న మేము భువనేశ్వర్ లో ఒక పెద్ద డ్రైవ్ చేశాము దాత్రి వాళ్ళతో పాటు కలిపి.
అక్కడ వాళ్ళకి ఏజ్ లిమిట్ 50 ఏళ్ళు అనమాట. ఓకే. సో 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న ఎవరన్నా సరే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు యుఎస్లో ఒక 15,000 మంది వరకు ఈ దాతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఏటా, లుకేమియా అండ్ ఈ రక్త క్యాన్సర్కి సంబంధించి అని చెప్పి. ఇక భారత్లో ఏంటండి పరిస్థితి? ఎందుకంటే జనాభా ఎక్కువ, 1.4 బిలియన్. సో ఏంటి పరిస్థితి భారత్లో? అంత సరిపడా దాతలు ఉన్నారా, లేకపోతే ఈ డ్రైవ్ ఎంతవరకు ఉంది భారతదేశంలో? అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇది చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. నిజం చెప్పాలంటే మీకు ఒక 2 స్టాటిస్టిక్స్ చెప్తాను. ఒకటి, అమెరికా పాపులేషన్ 35 కోట్లు. ఇక్కడ 35 కోట్లలో 1 కోటి మంది రిజిస్టర్డ్ డోనార్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, మన భారతదేశం జనాభా 140 కోట్లు. ఆ 140 కోట్లలో 10 లక్షల మంది మాత్రమే రిజిస్టర్డ్ డోనార్స్ ఉన్నారు. సో చాలా తక్కువ మంది డోనార్స్ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఈ దాత్రికి రిక్వెస్ట్లు వస్తుంటాయి. ఏంటి, మాకు ఇట్లా స్టెమ్ సెల్స్ కావాలి, ఇట్లా రిక్వెస్ట్ వస్తుంటాయి. అలా వచ్చిన రిక్వెస్ట్ లో ఎవ్రీ ఇయర్ ఓన్లీ 5% మంది రిక్వెస్ట్లు మాత్రమే వాళ్ళు ఫిల్ఫిల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే డోనార్ లేక. మిగిలిన 95% మందికి డోనార్లు లేరు. వాళ్ళు ఏమవుతారనేది మనం ఊహించుకోలేము. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇది చాలా ప్రివెంటబుల్ ప్రాబ్లం. మనం చేయాల్సిన పని ఏం లేదు. మనం రిజిస్టర్ అవ్వటం, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వటం. ఒకవేళ మ్యాచ్ అయితే అందరూ మ్యాచ్ అవ్వాలని కూడా ఏమీ లేదు. ఒకవేళ మ్యాచ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ తోటి యూ కెన్ సేవ్ యువర్ లైఫ్.